Hey guys, welcome back to my YouTube channel, My Paintbrush Tales. If you're new to this channel, my name is Vani and I'm a self-driven professional artist from Hyderabad. And I primarily work on fabric painting and pitch by art. And on this channel, you'll be seeing lots and lots of tutorials on fabric painting. So without any delay, let's get started. So I'll try to explain in Telugu in this video. So now the fabric that I've taken here is కోటా ఫ్యాబ్రిక్. సో నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ కోటా కాటన్ ఫ్యాబ్రిక్. సో బేసికల్గా మీరు యూస్ చేసే టెక్నిక్ ఏ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ మీద అయినా యూస్ చేయొచ్చు. కాటన్స్ మీద అయితే ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా చేసే బ్లెండింగ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఓకే, సో కోటా ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అండ్ స్కెచ్ నేను ఆల్రెడీ చేసేసాను. స్కెచ్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి ఆన్ ఫ్యాబ్రిక్ మీకు డౌట్ ఉంటే చాలా వీడియోస్లో చూపించాను యూజింగ్ కార్బన్ పేపర్. So you can check other videos of mine, you'll easily get it. And coming to the brush, I'm using a round brush size 6. Okay, so this is size 6 round brush and the colors I use are acrylic colors. Okay, so you can use acrylic colors or fabric colors. Nenu two colors తీసుకున్నాను, white and purple. Okay, the shade name is violet. Okay, so this is violet and this is white. Okay, sketch already చేసేసాను. This is lotus bud. So now let's get started. I'm taking white. I usually go petal by petal. So మీరు ఫస్ట్ కలర్స్ తీసుకున్నాక కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం అబ్జార్ప్షన్ ఉంటుంది. ఫస్ట్ వైట్ తీసుకున్నాను, దాని తర్వాత పర్పుల్ ఆర్ వైలెట్. వెరీ కేర్ఫుల్, ఒకేసారి వైలెట్ ఎక్కువ క్వాంటిటీ తీసుకోకుండా కొంచెం కొంచెమే తీసుకొని బ్లెండ్ చేయాలి. అగైన్ దీనికి యాక్చువల్గా ఫ్లాట్ బ్రష్ కూడా యూస్ చేయొచ్చు, ఆ స్మాలర్ ఫ్లాట్ బ్రష్. ఈ పెటల్ నేను ఫ్లాట్ బ్రష్తో చూపించి మళ్ళీ ఇంకో పెటల్ రౌండ్ బ్రష్తో చూపిస్తాను. సో ఐఎమ్ టేకింగ్ ఫ్లాట్ బ్రష్ size 3 and then ఫ్లాట్ బ్రష్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా స్ప్రెడ్ చేసేయచ్చు పెయింట్ని. సో కోటా ఫ్యాబ్రిక్ కాబట్టి కోటా ఫ్యాబ్రిక్ ఇలా హోల్స్ ఆ టెక్స్చర్ ఆల్రెడీ ఉంటుంది. సో మీరు అదంతా ఫిల్ చేయాలి అని చూడాల్సిన పని లేదు, అది న్యాచురల్ టెక్స్చర్ కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఓవర్గా పెయింట్ ఫిల్ చేస్తే ఫ్యాబ్రిక్ డ్రై అయ్యాక థిక్ అయిపోతూ ఉంటుంది. సో నీడ్ నాట్ వరీ అబౌట్ దాట్. సో నా పర్పుల్ తీసుకుంటున్నాను, సారీ వైలెట్ షేడ్. ఓకే, సో ఇలా డ్రాగ్ చేయాలి పెయింట్ని. వెరీ సింపుల్, అలా ఎవ్రీ స్టెప్ చేయాలి. సో డెఫినెట్లీ స్మాల్ బడ్స్, ఒకవేళ ఈ స్మాల్ పెటల్స్ మీకు ఫ్లాట్ బ్రష్తో కొంచెం ప్రాబ్లం అంటే అప్పుడు రౌండ్ బ్రష్ యూస్ చేయొచ్చు. నేను రెండు ట్రై చేసి చూపిస్తాను. సో ఒకవేళ మీరు ఆల్రెడీ నన్ను ఫాలో అవుతున్నట్టయితే యూ ఆల్రెడీ నో దాట్ ఐ హ్యావ్ మై ఓన్ క్లోతింగ్ బ్రాండ్ విచ్ ఇస్ హౌస్ ఆఫ్ వీవా. ఓకే, సో హౌస్ ఆఫ్ వీవాలో మేము చేసే అవుట్ఫిట్స్ అండ్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీ శారీ ఆర్ ఎనీ అవుట్ఫిట్ దాట్ వీ డూ ఇట్స్ హ్యాండ్ పెయింటెడ్. సో ఈ పర్టిక్యులర్ శారీ కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ హెచ్ఓవి కలెక్షన్. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ అప్కమింగ్ కలెక్షన్ ఐఎమ్ పెయింటింగ్. సో ఇమాజిన్ ఒక లోటస్ బడ్ ఐఎమ్ పెయింటింగ్ కదా, a complete saree with full lotus flowers or buds. So that's going to be this particular saree. So it will be very soon on the collection. ఒకవేళ మీకు హౌస్ ఆఫ్ శారీ హౌస్ ఆఫ్ వీవాలో ఏం శారీస్ ఉన్నాయి ఏంటి అవన్నీ చూడాలి, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు పర్చేజ్ యాజ్ వెల్ యూ కెన్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఓకే, ఇన్స్టాగ్రామ్లో హౌస్ ఆఫ్ వీవాది ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ పేజ్ విల్ బీ దేర్, సో యూ కెన్ ఫాలో మీ దేర్. లింక్ కూడా నేను
ఈ డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. సో యూ క్యాన్ చెక్అవుట్ అవర్ పీసెస్ ఆర్ ఎనీ అదర్ డిజైన్స్ దట్ వీ హ్యావ్, లైక్ వాట్ కైండ్ ఆఫ్ డిజైన్స్ దట్ ఐ డూ దేర్, అది మీరు చెక్ చేయొచ్చు. సో ఈ చిన్నవన్నీ రౌండ్ బ్రష్తో చేస్తాను మళ్ళీ. ఎప్పుడైనా 2 కలర్స్ బ్లెండింగ్ విల్ హ్యాపెన్ ఓన్లీ వైల్ బోత్ కలర్స్ ఆర్ వెట్. అంటే 2 కలర్స్ వెట్ ఉన్నప్పుడు మాత్రమే ఇలా మంచిగా బ్లెండ్ అవుతాయి. వెట్ లేకపోతే అవి బ్లెండ్ అవ్వవు. ఓకే, సో అందుకని పెటల్ బై పెటల్ పెయింట్ చేస్తాను ఇట్లా. సో యాజ్ యూ కెన్ సీ కంపారిటివ్లీ ఫ్లాట్ బ్రష్ కన్నా రౌండ్ బ్రష్తో కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఈ ఫిల్లింగ్ పార్ట్. సో ఇంకొంచెం మీకు వైలెట్ కలర్ ఎవిడెంట్గా కనిపించాలి అని అంటే ఇట్లా యూ కెన్ డూ ఫ్యూ స్ట్రోక్స్, ఆప్షనల్ స్టెప్. సో ఫర్ ద నెక్స్ట్ స్టెప్ బ్రాంచ్కి ఐఎమ్ టేకింగ్ సాప్ గ్రీన్ షేడ్. సో సాప్ గ్రీన్ షేడ్ అండ్ రౌండ్ బ్రష్. So this is the final look. సో ఆల్మోస్ట్ డ్రై బట్ ఇట్స్ నాట్ కంప్లీట్లీ డ్రై. సో ఇదే షేప్ అని కాదు, లోటస్వి ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బడ్స్ ఏవైనా కానీ ఇలా పెటల్ బై పెటల్ యూ క్యాన్ హ్యాపీలీ పెయింట్. ఓకే, కాకపోతే పెటల్ బై పెటల్ వెంటనే పెయింట్ చేస్తే బ్లెండింగ్ విల్ హ్యాపెన్ స్మూత్లీ. సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ఇఫ్ యూ డిడ్, please do like, share and subscribe. And as I told you, do follow me on Instagram. So my page is My Paintbrush Tales, my art page. Along with that, my clothing brand is House of Viva. All these links and other details will be in the description box. So adi okkasari check cheyandi. So I'll see you in the next one. Thank you.